ప్రకృతి సోయగాల హరివిల్లు, పచ్చదనాన్ని ఆవరించిన ఒంపు సొంపుల రహదారులు, సహజ సిద్ధమైన పచ్చని తోరణాలతో స్వాగతం పలికే రహదారిని ఆవరించిన వనాలు, లోతైన ఆగతాలు, మేఘాలు కిందకి దిగాయా లేక మనమే మేఘాలను తాకుతున్నామా అన్నట్లుగా కనువిందు చేసే అందమైన దృశ్యాలు, మై మరపించే ప్రకృతి సౌందర్యం, ఒళ్ళు గొగ్గురుపరిచి లోయలు, రోడ్డును కప్పేసిన మంచు మేఘాలు ఆవరించిన చల్లటి వాతావరణంతో కూడిన ప్రదేశాన్ని చూడాలనుందా? ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుంది. ఇంతకీ ఆ ప్రదేశం ఏదో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారా? ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఆగండి, అక్కడికే వస్తున్నా. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అభయ న్యూస్ 2024 అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి. అభయ ఛానల్ను ఆదరించండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇదెక్కడో ఉత్తర భారతదేశంలోని శీతల ప్రాంతం అయితే కాదు. ఎంతో చారిత్రాత్మక, ఆహ్లాదకర ప్రదేశం మన దగ్గరే ఉందండోయ్. అదే ఆంధ్ర ఊటీగా ఖ్యాతి గడించిన హార్స్లీ హిల్స్. ఇంతటి అందాలు హార్స్లీ హిల్స్లో ఉన్నాయా అనే అనుమానం కలగవచ్చు. ఆ ప్రకృతి అందాలను ఒక్కసారైనా ఆస్వాదిస్తే అలాంటి అనుమానాలు ఎప్పుడూ కలగవు. హార్స్లీ హిల్స్లో చూడదగ్గ ప్రదేశాలు, చరిత్ర, భౌగోళిక విశేషాలు వంటివి తెలుసుకుందామా మరి? ఆంగ్లేయ కాలం నుంచి ప్రముఖ వేసవి విడిది కేంద్రంగా ఉన్న హార్స్లీ హిల్స్ దక్షిణ భారతంలో చాలా మందికి బాగా తెలిసిన ప్రదేశమే. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పర్యాటకంగానే కాకుండా ముఖ్యమైన వేసవి విడిది కేంద్రాల్లో ఇది ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలోని బి కొత్తకోట మండలంలో విస్తరించిన దట్టమైన ఆహ్లాదకరమైన అడవుల సమూహమే ఈ హార్స్లీ హిల్స్. ఈ వేసవి విడిది కేంద్రం బి కొత్తకోట మండలంలో ఉన్నప్పటికీ అటవీ ప్రాంతాలు బి కొత్తకోటతో పాటు కురబలకోట మండలంలోనూ విస్తారంగా విస్తరించాయి. అంతేకాకుండా కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం చేత వారాంతంలో ఆంధ్రతో పాటు కర్ణాటక నుంచి, ప్రధానంగా బెంగుళూరు నుంచి పర్యాటకులు ఎక్కువగా ఈ కొండకు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 4311 అడుగుల ఎత్తులో ఉండటం చేత వాతావరణం చాలా చల్లగాను, ఆహ్లాదకరంగానూ ఉంటుంది. కలియుగ దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల గిరులు సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉన్నాయి. తిరుమల కన్నా హార్స్లీ హిల్స్ 711 అడుగుల ఎక్కువ ఎత్తులో ఉంది. తిరుమలకు సమానమైన ఎత్తులో ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు రహదారిలో కొండకు ఎక్కుతున్నప్పుడు మనకు దర్శనమిస్తాయి. వర్షాకాలం, శీతాకాలాల్లో పచ్చదనంతో కూడుకున్న దట్టమైన అడవులు, ప్రకృతి అందాలతో కూడిన ఎత్తుపల్లాలు, మేఘాలు తాకినట్టుండే గిరులు మనసుకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఆ వాతావరణాన్ని ఆస్వాదించి తన్మయత్వం పొందని వారు ఉండరు. సుందరమైన, సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో కూడిన హార్స్లీ హిల్స్ చరిత్ర, ప్రాశస్త్యం వంటి అనేక విషయాలు తెలిస్తే తప్పక చూడాలనిపిస్తుంది. పూర్వం ఈ కొండను ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. ఆ కాలంలో దైవాంశ సంభూతురాలైన మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినప్పుడు అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు, పలహారాలు తెచ్చి సంరక్షించినందుకు ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరుగాంచిందనే చరిత్ర ఉంది. ఆమె తపస్సు చేసిన ప్రదేశంలో కొండపై ఇప్పుడు ఏనుగు మల్లమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో నిత్య పూజలు జరగడమే కాకుండా ఏడాదికోసారి ఉత్సవాలను మహోజ్వలంగా నిర్వహిస్తారు. అమ్మవారి విశేషాలను ఆలయ పూజారి చంద్ర ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారు హార్స్లీ హిల్స్ ఏనుగు మల్లమ్మ దేవాలయం. ఇక్కడ వచ్చి అసలు పేరు హార్స్లీ హిల్స్ కాదు, శ్రీ ఏనుగు మల్లమ్మ కొండ. కొండ పేరు వచ్చి బ్రిటిష్ ఆయన వచ్చిన తర్వాత హార్స్లీ హిల్స్ అని పేరు వచ్చింది. ఇక్కడ కొండ పేరే ఏనుగు మల్లమ్మ కొండ. ఏం వారు ఇక్కడ ఎందువల్ల వచ్చింది, ఇక్కడ ఎందువల్ల నిలిచింది అనే కారణం వచ్చి, ఇక్కడ బయ్యప్ప గారిపల్లి గ్రామంలో ఈ అమ్మవారు ఉండేవారు. బయ్యప్ప గారిపల్లిలో నాగిరెడ్డి అనే కుటుంబంలో ఈ అమ్మవారు చిన్న పాపలాగా జన్మించింది. ఒక రాజు ముద్దుగా సాక్కొని మల్లమ్మ అని పేరు పెట్టాడు. ఈ అమ్మ పుట్టిన తర్వాత వాళ్ళకి ఆవు సంపద అనేది చాలా పెరిగింది. ఈ అమ్మవారికి ఆవులంటే చాలా ఇష్టం.
ఆవు సంపద పెరిగిన తర్వాత ఈమెను చాలా ముద్దుగా సాకున్న తర్వాత ఈమె యుక్త వయసుకు వచ్చింది. ఒక తామర పువ్వుగా చెరువులో వెలిసిపోయింది. తర్వాత ఒక ఏనుగు నీళ్ళ నుంచి ఏనుగు నీళ్లు తాగుతూ ఆ తామర పువ్వును కూడా మింగేస్తుంది. ఆ ఏనుగు తామర పువ్వు మింగిన తర్వాత ఆ ఏనుగు కడుపులో నుంచి ఎవరు ఇక్కడ పుడతారు. పుట్టిన తర్వాత ఏనుగులు ఎమ్మకు పూజలు చేసేటి, పూలు పండ్లు ఎక్కువ నుంచి అమ్మవారు పెట్టేటి. పెడుతుంటే చాలా అసలు పేరు మల్లమ్మ. ఆ ఏనుగులు పూజలు చేయడం వల్ల ఏనుగు మల్లమ్మ అని పేరు వచ్చింది. ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం ప్రత్యేక అభిషేకం ఉంటాయి. దినానికి ఒక అలంకారం ఉంటుంది. ఇక్కడ వచ్చి ప్రతి అమావాస్య రోజు పూజ ఉంటుంది. అమావాస్య రోజు ఎందుకు పూజ చేస్తారంటే అమ్మ వాళ్ళు పిల్లలు పుట్టులైన వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాని వారికి ప్రత్యేక పూజ ఉంటుంది. వరం అడిగితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఎవరైనా పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ వచ్చి ముక్కుంటే 100% పిల్లలు పుడతారు. అది ఇక్కడ ప్రత్యేకత. 1863కు మునుపు ఈ ఏనుగు మల్లమ్మ కొండకు కాలిబాట మాత్రమే ఉండేది. బ్రిటిష్ వారి పాలనా కాలంలో మదనపల్లి కలెక్టర్గా పనిచేసిన WD హార్స్లీ అనే అధికారి ఆ రోజుల్లో గుర్రంపై ఏనుగు మల్లమ్మ కొండకు చేరాడు. ఆ కొండపైన ప్రకృతి అందాలకు ముగ్ధుడైన ఆ అధికారి 1863లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. 1864 మే 31న WD హార్స్లీ కుమారుడు జన్మించి అదే రోజు చనిపోయాడు. అతనికి జార్జ్ హార్స్లీ అనే నామకరణం చేసి అక్కడే సమాధి నిర్మించారు. ఇక అప్పటి నుంచి ఏనుగు మల్లమ్మ కొండను హార్స్లీ కొండగా ఆంగ్లేయులు పేరు మార్చారు. అలా రూపాంతరం చెందిన హార్స్లీ హిల్స్ను బ్రిటిష్ పాలకులు వేసవి విడిది కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత విద్యుత్తు, తాగునీరు, రహదారి వంటి సదుపాయాలు కల్పించారు. WD హార్స్లీ కుమారుడు జార్జ్ హార్స్లీ సమాధిని కూడా ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ ముందరే చూడవచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే టీబీ జబ్బుతో బాధపడుతున్న WD హార్స్లీ భార్య హార్స్లీ హిల్స్లో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాక ఆ జబ్బు నయమైంది. దీంతో ఆ రోజుల్లో అక్కడ టీబీ వైద్యశాలను కూడా ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వైద్యశాల ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అతిథి గృహంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ పర్యాటక ప్రాంతం సముద్ర మట్టానికి 4311 అడుగుల ఎత్తులో ఉందని ఇప్పటికీ తెలుసుకున్నాం. ఇతర భౌగోళిక పరిస్థితులు పరిశీలించామంటే ఇది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు కనుమలోని దక్షిణ భాగంలో వెలసిన శీతల ప్రదేశం. చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 3 డిగ్రీ సెంటీగ్రేడ్కు పడిపోగా మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. హార్స్లీ హిల్స్ బెంగుళూరుకు 157 కిలోమీటర్లు, తిరుపతికి 147 కిలోమీటర్లు, కడపకు 130 కిలోమీటర్లు, మదనపల్లెకు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో విశేషం ఏంటంటే ప్రముఖ ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్ ఇక్కడికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే వెలిసింది. హార్స్లీ హిల్స్కు త్రాగునీరు కూడా ఈ ఋషివేలి సమీపంలోని గాలేటి వారిపల్లె నుంచి పైప్ లైన్ ద్వారా వెళుతుంది. తాగునీటి అవసరాల కోసం ఆ రోజుల్లోనే తెట్టు గ్రామంలో బావి తవ్వించి ఎత్తైన దట్టమైన అడవి గుండా పైప్ లైన్, అక్కడక్కడ పంప్ హౌస్లు నిర్మించారు. హార్స్లీ హిల్స్కు మదనపల్లె పట్టణం నుంచి ఆర్టీసీ బస్సు కూడా రోజు వెళుతుంది. కొండ కింద అదే కాండ్లమడుగు క్రాస్ వద్ద నుంచి టాక్సీలు, ఆటోలు కూడా వెళుతుంటాయి. ఇక్కడ కనిపించేది కాండ్లమడుగు క్రాస్. ఇది దాటగానే చెక్ పోస్ట్ వస్తుంది. తర్వాత కొండఘాట్ మొదలవుతుంది. ఒంపు సొంపుల మలుపులు చూడండి. కొండపైకి వెళ్లే రోడ్డు మార్గం ఎంతో అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. మలుపు రోడ్లు, రోడ్డుకు ఇరువైపులా పచ్చ తోరణంలా కనిపించే చెట్లు, లోయ ప్రాంతాలు, ఏపుగా పెరిగి రోడ్డును కప్పేసిన యూకలిప్టస్ వృక్షాలు, కాఫీ తోటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం తిరుమల కొండకు సమానమైన ఎత్తులో ఉన్నాం. అందుకు చిహ్నంగా ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఘాట్ రోడ్ మార్గంలో వన్యప్రాణుల సంచారం కూడా ఉంటుంది. వన్యప్రాణుల కోసం అక్కడక్కడ నీటి కొలనులు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన వన్యప్రాణుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన చిన్న కుంట. అదేవిధంగా ఇక్కడ మరో చెరువుని చూడవచ్చు. దీని పేరు గంగోత్రి. ఈ గంగోత్రి దాటిన తర్వాత నీలగిరి వనాలు, కాఫీ తోటలు చూడొచ్చు. ఇవన్నీ దాటుకొని వెళితే కొండపైకి చేరుకుంటాం. కొండపైన ఏపీ టూరిజం రెస్టారెంట్, గెస్ట్ హౌస్లు ఉంటాయి. వీటికి ముందు హార్స్లీ కుమారుడు జార్జ్ హార్స్లీ సమాధి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న సమాధి అదే. పక్కనే ఉన్న మినీ జంతు ప్రదర్శనశాలలో జింకలు, నెమళ్ళు, కుందేళ్లతో పాటుగా మొసళ్ళ పార్కు, అక్వేరియం వంటివి ఉన్నాయి. ఇందులోనే ఆనాడు హార్స్లీ నిర్మించుకున్న విశ్రాంతి భవనం ఉంది. దాన్ని ఇప్పుడు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ గా మార్చారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే దాదాపు 150 సంవత్సరాల వయసు కలిగిన అతిపెద్ద నీలగిరి వృక్షాన్ని ఇక్కడే చూడవచ్చు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 1995లో ఈ వృక్షానికి మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం. అవార్డు పొందిన ఆ వృక్షం ఇదే. ఇంకా ఈ పార్కులో పిల్లలు ఆడుకోవచ్చు. దీని పక్కనే మ్యూజియం, బోటింగ్ ఉన్నాయి. ఎత్తైన కొండపై నుంచి పర్యాటకుల వీక్షణకు వ్యూ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాల నుంచి చూస్తే ఎక్కడో ఆకాశంలో ఉన్నంత అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రదేశాల్లో పర్యాటకులు సేద తీరుతూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. ఆ కాలంలోనే గవర్నర్ బంగ్లాను కూడా నిర్మించారు. వేసవి విడిదిగా ఎంతో మంది మన గవర్నర్లు ఇందులో విశ్రాంతి కోసం వస్తూ ఉంటారు. ఇక్కడే స్విమ్మింగ్ పూల్, దానికి ముందు జిడ్డు కృష్ణమూర్తి గారి విగ్రహం ఉన్నాయి. ఇక్కడ సూర్యోదయం,
సూర్యాస్తమయం సమయాలు పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి. ట్రెక్కింగ్, కొండలు పాకడం, ఇతర సాహస కృత్యాల్లో పాల్గొనడం కోసమే చాలా మంది వస్తుంటారు. కొండలను ఎక్కడం, గాలిలో తాళ్ల వంతెనపై నడవడం వంటి సాహసాలు పర్యాటకులకు వినోదాన్ని ఇస్తాయి. మరో ముఖ్యమైన చూడదగ్గ ప్రదేశం గాలిబండ. వీకెండ్ రోజుల్లో సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఈ గాలిబండపై పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. గాలిబండపై నుంచి చూస్తే కనిపించే సుందర ప్రదేశాలు, పిల్లగాలులతో కూడిన చల్లచల్లని వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. అందుకే కొండంతా తిరిగిన పర్యాటకులు చివరిగా ఈ గాలిబండపై సేద తీరుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ స్వీయ అనుభూతిని పొందుతారు. ఇక డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏపీ టూరిజం శాఖ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఆ 2 రోజులు కొండపై పర్యాటకుల సందడి చాలా అధికంగా ఉంటుంది. ఇవి హార్స్లీ హిల్స్లో విశేషాలు, ప్రధాన సందర్శన ప్రదేశాలు. ఇవి కాకుండా పర్యాటక శాఖ కల్పిస్తున్న సదుపాయాలను ఆ శాఖ మేనేజర్ సాల్విన్ రెడ్డి ద్వారా తెలుసుకుందాం. హార్స్లీ హిల్స్ అనేది ప్రముఖ పర్యాటక కేంద్రము. దీనికి ఇంకో మరో పేరు ఆంధ్ర ఊటీ అంటారు. ఆంధ్ర ఊటీ హార్స్లీ హిల్స్లో ఎక్కువ భాగము ఏపీ టూరిజం వాళ్ళు రూమ్స్ ఉన్నాయి. 58 రూమ్స్ అందుబాటులో ఉంటాయి. 58 రూమ్స్ ఆన్లైన్లో ఉంటాయి. దానికి వెబ్సైట్ వచ్చి www.aptts.in ఉంటాయి. అది అందరికీ సౌకర్యవంతంగా గెస్ట్లకు అందుబాటులో ఉంటుంది. రేట్లు 1400 నుంచి 8000 రూపీస్ దాకా రూమ్స్ అందుబాటులో ఉంటాయి. దీంట్లో మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు హార్స్లీ హిల్స్లో సీజన్ వచ్చి నవంబరు, డిసెంబరు, జనవరిలో చాలా మెయిన్గా కూల్గా ఉంటుంది. మనకు ఆ వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా ఫాగీగా, చాలా పొగమంచుతో కూడి ఉంటుంది. వచ్చిన గెస్టులు చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారు. ఆ మేఘాలు కూడా మనకి చేయికి తాకినట్లు ఉంటుంటాయి. గెస్ట్లకి అందుబాటులో ఉండే ఫెసిలిటీసు ఫారెస్ట్లో జూ పార్కు, మ్యూజియము, ప్లస్ పిల్లలు ఆడుకునేదానికి అడ్వెంచర్ టూరిజము, అడ్వెంచర్ కింద ఆటలు ఆడుకునేదానికి, వాళ్ళకి టైంపాస్ చేసుకునేదానికి చాలా ఫెసిలిటీస్ కల్పించింది. దాంట్లో అమ్మవారి గుడి, ఏనుగు మల్లమ్మ వారి గుడి చాలా ఫేమస్. స్వయంభుగా ఇక్కడ వెలిచి అందరినీ చాలా ఆకర్షితులు చేస్తుంటుంది. తర్వాత గాలిబండ్లు అనేది చాలా హిల్ లాగా మంచి స్పాటు. ఈవినింగ్ సన్సెట్ కూడా అక్కడ ఉంటుంది. హార్స్లీ హిల్స్కి సముద్రం హైట్ అంటే 4311 అడుగుల్లో పైన ఉంటుంది. అందుకని ఇక్కడ చాలా వెదర్ చాలా కూల్గా ఉంటుంది. చాలా వచ్చిన గెస్టులు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. టూరిజం వాళ్ళు ఇక్కడ రెస్టారెంటు, బారు, కాన్ఫరెన్స్ హాల్స్ ఇవన్నీ ఫెసిలిటీ గెస్ట్లకు అందుబాటులో పెట్టింది. ఇది వెరీ క్లోజ్ టు బెంగళూరు. 130 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వచ్చిన చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి చాలా న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేసి వాళ్ళకి కావాల్సిన తగ్గట్టు పార్టీస్ కానీ గెట్ టుగెదర్లు కానీ చేసుకుంటారు. దీంట్లో మరో ముఖ్యం ఏంటంటే డెస్టినేషన్కి, వెడ్డింగ్ డెస్టినేషన్ చేసుకునేదానికి, బర్త్డే పార్టీస్కి, లేదంటే కొత్తగా పెళ్ళయ్యి వాళ్ళకి ఫోటోషూట్స్కి గ్రీనరీగా ఉంటుంది. చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు ఇలాంటి సైట్ సీయింగ్ చూడాలి అంటే ఒక హార్స్లీ హిల్స్లోనే ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడ వచ్చి హార్స్లీ హిల్స్లో స్టే చేయొచ్చు. ఇలాంటి వెదరు, ఇలాంటి ఫాగ్ ఎంజాయ్ చేయాలంటే మన ఆంధ్రాలోనే ఈ హార్స్లీ హిల్స్ దక్కింది. మనం ఇలాంటి వెదర్ ఎంజాయ్ చేయాలంటే బయటకు కూడా ఫారిన్ కంట్రీస్కి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి వెదర్ ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే మెయిన్ హార్స్లీ హిల్స్లోనే చాలా బాగుంటుంది.